ర్యాపిడోలో 7 PM టు 12 AM పార్ట్ టైం లాగిన్ చేసుకుంటే ఎంత ఎర్న్ చేసేయచ్చో చూసేయండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. విలేజ్కి వెళ్ళొచ్చాయి గైస్, అండ్ వర్షం కూడా పడుతుంది కదా అప్పుడప్పుడు, సో వెళ్ళడం కుదరట్లేదు. మన ప్రీవియస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ఒకటి ఉంది కదా, అదే 30 days లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్ ర్యాపిడోలో. ఆ ఛాలెంజ్ కి సంబంధించిన రిమైనింగ్ వీడియోస్ అప్పుడప్పుడు ఒకటి వస్తుంది, ఎందుకంటే డైలీ వెళ్ళాల్సిన వర్క్ ఒకటి చూసుకున్నా. సో అది చేస్తూ ర్యాపిడో జస్ట్ 2-3 hours లాగిన్ చేసుకుంటా. మన ఛాలెంజ్ లో రిమైనింగ్ వీడియోస్ మాత్రం వీక్లీ 1 or 2 కంపల్సరీ అప్లోడ్ చేస్తా. కొత్త వర్క్ ఏంటా అనుకుంటున్నారు కదా, వీడియో లాస్ట్ లో చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి. ఈ రోజు నక్కతోకి తొక్కొచ్చినట్టున్నాం. ర్యాపిడోలో రైడ్స్ చిన్నవి పడ్డాయి, యాక్సెప్ట్ చేయలే. లాంగ్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. అలా కొంచెం దూరం తిరిగేలోపు బండ్లో పెట్రోల్ అయిపోయింది. మనం ఏ రైడ్ యాక్సెప్ట్ చేయలేదు, కస్టమర్ లేడు కాబట్టి సరిపోయింది. లేకపోతే కస్టమర్ని ఎక్కించుకుంటూ నొక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. మనం పెట్రోల్ ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉండాలని చెప్పి 1 లీటర్ మాత్రమే కొట్టించా. 1 లీటర్ కొట్టించాక 7 kilometers రైడ్ ఒకటి పడింది. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, కానీ పార్సల్ తీసుకెళ్ళాలి. ఆ పార్సల్ ఏంటో తెలుసా, ఈ సంచిలో ఏమో పెద్ద మూకిడెట్టేసి ఇచ్చారు. దీని నిండా వేడి వేడి చికెన్ కూర ఉంది. నాకు ఆకలి వేయలేదు కాబట్టి సరిపోయింది. ఆకలి వేస్తుంటే మొక్కలో బొక్క కూడా మిగలకుండా అన్ని నవలేసేవాడిని. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మెంటల్ నా కొడుకుని నేను 30 కేసులు దాకుండా. చికెన్ బొక్కల కూర తీసుకొచ్చినందుకు 76 రూపీస్ వచ్చాయి, పార్సల్ కదా, సో మనం 100 రూపీస్ అడిగాం. కస్టమర్ ఆల్రెడీ 10 రూపీస్ యాడ్ చేశారు టిప్ గా, సో మనకి మంచిగా పే చేశారు కాబట్టి 5 star రేటింగ్ ఇచ్చేద్దాం కస్టమర్ కి. సెకండ్ రైడ్ లాంగ్ రైడ్ పడింది. భాయ్ బుక్ చేసుకున్నాడు. భాయ్ అంటే అల్లు అర్జున్ భాయ్ అనుకున్నా, కానీ అల్లు అర్జున్ భాయ్ కాదు, వేరే భాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడుతున్నా. కస్టమర్ని ఇప్పుడు 11 kilometers తీసుకెళ్ళిపోవాలి, మల్కాజ్గిరి టు అంబర్పేట్. కస్టమర్ ఫంక్షన్ హాల్లో పనిచేస్తాడు, సో ఒక ఫంక్షన్ ముగించుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాడు. 11 kilometers కి 107 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఏమో 500 రూపీస్ నోట్ ఇస్తున్నాడు. బాయ్ కదా ఇస్తున్నాడు అనుకున్నా, కానీ చేంజ్ అడిగాడు. నా దగ్గర ఏమో చేంజ్ లేవు. రిమైనింగ్ అమౌంట్ ఫోన్ పే చేద్దామన్నా మన దగ్గర ఏమో అంత డబ్బు లేదు. సో 220 అంటే 220 ఇచ్చేసాడు. నేనేమో 100 క్యాష్ ఉంటే 100 రిటర్న్ ఇచ్చా. ఇంకా థర్డ్ రైడ్ లాంగ్ రైడ్ దొరికింది. కిట్టు బుక్ చేసుకున్నాడు. కిట్టు వాళ్ళ తాత ఎక్కాడు. కిట్టు వాళ్ళ తాతని తార్నాక నుండి దమ్మాయిగూడ డ్రాప్ చేసినందుకు 115 రూపీస్ వచ్చేసాయి. ఫోర్త్ రైడ్ దమ్మాయిగూడ నుంచి మల్కాజ్గిరి పడింది. కస్టమర్ ఈస్టర్ కదా, మంచిగా తాగేసి ఫ్రెండ్ కు పార్టీ ఇచ్చి మరీ వెళ్తున్నాడంట. గుట్కా పాన్ మసాలా తిని ఆరోగ్యం పాడు చేసుకోవడానికి మధ్యలో ఆపమన్నాడు. కస్టమర్ ని 11 kilometers తిప్పినందుకు 199,900 తక్కువ 199,999 రూపాయలు వచ్చాయి. ఇంకా లాస్ట్ రైడ్ మల్కాజ్గిరి నుంచి దమ్మాయిగూడ పడింది. కస్టమర్ లోన్ రికవరీ ఏజెంట్ అంట, అన్అఫీషియల్ గా 5,000 సంపాదిస్తాడంట. ఫ్రెండ్స్ కి మాత్రం 3,000 ఖర్చు పెట్టేస్తాడంట తినడానికి తాగడానికి. మన బుజ్జికి ఆకలేస్తుందంట. ఇందాక 1 లీటర్ పెట్రోల్ కొట్టించాం కదా, ఇప్పుడేమో ఎగ్జాక్ట్ గా 2 liters పెట్రోల్ కొట్టించా. నెక్స్ట్ టైం ఏమో 3 liters పెట్రోల్ కొట్టిస్తానేమో. వీడియోస్ ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని అన్నాడు. యూట్యూబ్ కోసం అని చెప్పా. ఏమొస్తుంది యూట్యూబ్ లో వీడియోస్ పెడితే, వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఏం లేదు, డబ్బులు వచ్చినా ఎందుకు అని అన్నాడు. తాగుబోతోళ్ళు ఎందుకు తాగుతున్నారో వాళ్ళ ఆనందం కోసం అని అన్నా, అంతే. కస్టమర్ కూడా తాగేసినట్టుగా సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఈ రోజు పార్ట్ టైం 7 to 12 ఎర్నింగ్స్ వచ్చేసి 535. నా బండి రోజు 5 hours లో 5 rides కి 68 kilometers తిరిగింది. సో 535 నుండి 100 రూపీస్ పెట్రోల్ కి తీసేస్తే 435 మన సేవింగ్స్. కొత్తగా ఒక వేరే వర్క్ జాయిన్ అయ్యా అని చెప్పా కదా, అదేంటో చెప్తా, చూసేయండి లాస్ట్ వరకు. మీ అందరికీ ముందే చెప్తున్నా, ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. ఈ యాప్ నేమ్ మీలో చాలా మందికి తెలియదు అనుకుంటా. ఈ యాప్ నేమ్ వచ్చేసి లోడ్ షేర్. మీలో చాలా మందికి షాడో ఫ్యాక్స్ యాప్ తెలుసు కదా, ఎలా అయితే దానిలో స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ పడతాయో ఇందులో కూడా అలానే పడతాయి. లోడ్ షేర్ అనే నేమ్ లోనే మీనింగ్ ఉంది, వేరే యాప్ నుంచి లోడ్ వీల్ తీసుకుంటారని. ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటంటే, ఒక ఫిక్స్డ్ స్టోర్ నుంచి ఆర్డర్స్ పడతాయి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాగా ఎక్కడ పడితే అక్కడ తిరగక్కర్లేదు. ఒకే స్టోర్ నుంచి ఆర్డర్ కస్టమర్ కి డెలివరీ చేసి మళ్ళీ స్టోర్ దగ్గరికి రిటర్న్ వచ్చేయాలి. దీనిలో ఇన్కమ్ ఆర్డర్ వైజ్ కాదు, శాలరీ లాగా ఉంటది. వీక్లీ 6 days వర్క్ వెళ్ళాలి, 8 hours షిఫ్ట్, 6,000 వస్తాయి. మనం ఆర్డర్ వైజ్ గా చూసుకుంటే వీక్లీ ఇదే షాప్ లో ఆర్డర్ వైజ్ గా చేసుకున్న 3,000 అయినది అనుకోండి. ఒకవేళ మనం షిఫ్ట్ వైజ్ గా ఉంటే, లాగిన్ అవర్స్ కరెక్ట్ గా ఉంటే 6,000 మనకి వీక్లీ పేఅవుట్ వచ్చేస్తుంది. ఇందులో నేను నిన్నే జాయిన్ అయ్యా, 1 day వర్క్ చేసా. 1 day లో నేను ఎంత చేసానో చూసేయండి. నిన్న సండే కదా, సో ఆర్డర్స్ బాగానే పడ్డాయి. సో 1,000 రూపీస్ నా అర్నింగ్స్ అయితే అయిపోయినాయి. ఈ 1,000 రూపీస్ నాకేమో థర్స్డే రోజు పేఅవుట్ వస్తుంది. ఇప్పుడు చేసే మండే నుంచి సండే వరకు పేఅవుట్ ఏమో నెక్స్ట్ థర్స్డే వస్తుంది. ఒక రోజు 500, ఒక రోజు 600, ఒక రోజు 700, అలా వీక్ మొత్తం కలిపి ఒక 4,000 అయినా కూడా 6,000 అనేది వీళ్ళు బ్యాంక్ లో వేసేస్తారు. మనకి 6,000 పేఅవుట్ రావాలంటే ఒకటే ఒక కండిషన్, లాగిన్ అవర్స్ ఉండాలి, టైంకి ఉండాలి, అంతే. మీలో ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు.